నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ చదివేవాడిని. హ్యూమన్ థింకింగ్ గురించి, బిలీఫ్స్ గురించి, లాజిక్ గురించి, రియాలిటీ గురించి. ఫస్ట్‌లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించేవి కానీ, స్లోగా అవి నా థింకింగ్‌ని చేంజ్ చేయడం స్టార్ట్ చేశాయి. మీరెప్పుడైనా రియలైజ్ అయ్యారా? కొన్ని ఐడియాస్ మనం అర్థం చేసుకుంటే అసలు వరల్డ్‌ని మనం చూసే విధానం మారిపోద్ది. అప్పట్లో నేను ర్యాండమ్ బ్లాగ్స్ చదివేవాడిని. డిస్కషన్స్, ఫిలాసఫీ, సైకాలజీ. ఒక స్టేజ్‌లో నాకొక రియలైజేషన్ వచ్చింది. హ్యూమన్స్ అంత లాజికల్‌గా ఉండరు. ఇంక్లూడింగ్ మీ. మనం అనుకుంటాం ఐ అండర్‌స్టాండ్ రియాలిటీ, ఐ థింక్ క్లియర్‌లీ, నేను ఆబ్జెక్టివ్‌గా ఆలోచిస్తాను అని. కానీ మన మైండ్ మనం అనుకున్నంత సింపుల్‌గా ఉండదు. కొన్ని ఐడియాస్ నన్ను జెన్యూన్‌గా డిస్టర్బ్ చేశాయి. అంటే హారర్ మూవీ డిస్టర్బ్ లాగా కాదు. ఇంటలెక్చువల్ డిస్టర్బ్. అసలు మన మైండ్ మనల్ని ఫూల్‌ని చేస్తుందా? హ్యూమన్స్ అందరూ నిజం కోసం వెతుకుతారా? మనం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యే చాలా విషయాలు తప్పైతే ఏంటి? హానెస్ట్‌లీ నాకు ఈ క్వెషన్స్ నచ్చాయి. ఎందుకంటే ఇవి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటాయి. అందుకే హిడెన్ లాజిక్ సీరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఏదో సైకాలజీ, ఫిలాసఫీ టీచ్ చేయడానికి కాదు. హ్యూమన్ థింకింగ్‌లో ఉన్న హిడెన్ ప్యాటర్న్స్‌ని క్వెశ్చన్ చేయడానికి. ఈ సిరీస్‌లో మనం హ్యూమన్ థింకింగ్ గురించి, బిలీఫ్స్ గురించి, డెసిషన్ మేకింగ్ గురించి, అసలు మనుషులు అలా ఎందుకు ఆలోచిస్తారో వాటి గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే ఇద్దరు సేమ్ సిట్యుయేషన్ చూసి డిఫరెంట్ కంక్లూజన్స్‌కి వస్తారు. ఆబ్వియస్ ఫ్యాక్ట్స్ ఇగ్నోర్ చేస్తారు. ఆర్గ్యుమెంట్స్‌లో ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు వినరు. అండ్ ఇంకా చెప్పాలంటే మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తర్వాత రీజన్స్ కోసం వెతుక్కుంటాం. ఇలాంటివన్నీ చూస్తే హ్యూమన్ మైండ్ ఇంటెలిజెంట్ అనడం కంటే స్ట్రేంజ్ అనాలనిపిస్తది. ఈ సిరీస్ నాకు ఎందుకు పర్సనల్ అంటే ఇది చాలా చేంజ్ చేసింది. హౌ ఐ సీ పీపుల్, హౌ ఐ సీ మైసెల్ఫ్, హౌ ఐ మేక్ డెసిషన్స్. అండ్ హానెస్ట్‌లీ నేను కూడా కంప్లీట్‌గా ఏం అర్థం చేసుకోలేదు. మేబీ నోబడీ డస్. కానీ క్వెషనింగ్ అందరూ స్టార్ట్ చేయొచ్చు. అదే మ్యాటర్ అవుతది. ఈ హిడెన్ లాజిక్ సిరీస్‌లో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఎందుకు హ్యూమన్స్ ట్రూత్‌ని అవాయిడ్ చేస్తారని, ఎందుకు కాన్ఫిడెన్స్ అనేది డేంజర్ అని, ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఎందుకు చాలా సార్లు తప్పవుతారని. ఎందుకంటే స్మార్ట్ అయినంత మాత్రాన వాళ్ళకి క్లియర్ థింకింగ్ ఉన్నట్టు కాదు. మేబీ స్కేరియస్ట్ థింగ్ ఏంటంటే దెయ్యం కాదు, ఏలియన్ కాదు, ఏఐ కాదు. మేబీ మన మైండ్ అయ్యి ఉండొచ్చు. అండ్ మేబీ వరల్డ్‌ని అర్థం చేసుకునే ముందు మన థింకింగ్‌ని అర్థం చేసుకోవాలి. అతిపెద్ద ఇల్యూజన్ ఏంటంటే మన థింకింగ్ చాలా క్లియర్‌గా ఉందనుకోవడం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఫస్ట్ ఐడియా డిస్కస్ చేద్దాం. మేబీ మనం ఆలోచిస్తున్నాం అనుకుంటామేమో గానీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వెషనింగ్.